అఖండ 2 ట్రైలర్ అద్భుతంగా ఉంది. బోయపాటి స్క్రీన్ ప్రెజెంట్ అద్భుతం. కొన్ని సీన్స్ మాత్రం ఈవెంట్ సీన్స్ రా బాబు అనిపించింది. సర్టిఫైడ్ పాన్ ఇండియా ట్రోల్ మెటీరియల్ అనిపించింది. ఈ వీడియోలో ట్రైలర్ లో అద్భుతమైన సీన్స్, అద్భుతమైన షార్ట్స్, ఈవెంట్ సీన్స్ అనుకునే పరమ చెత్త విఎఫ్ఎక్స్ గురించి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ముందుగా బెస్ట్ పాయింట్ చూస్తే నాకు బాగా నచ్చిన సీన్స్ బాలకృష్ణ గారు హనుమంతుడిలో ఆ గద పట్టిన సీన్ మైండ్ బ్లోయింగ్. అసలు ఆయన కెరియర్ లో ఇది బెస్ట్ సీన్ అవ్వబోతుంది. మహాకుంభమేళా సీన్ ఫైర్ పుట్టిస్తుంది. ఈ సీన్ కి పూనకాలు గ్యారంటీ. ఈ థాట్ కి బోయపాటిని మెచ్చుకోవాలి. అష్ట దిగ్బంధన ఏదో అంటారు కదా, మధ్యలో త్రిశూలం పట్టుకొని నిల్చున్న బాలయ్య సీన్ అద్దిరిపోయింది. మిలిటరీ ఫైట్ తో వాళ్ళతో తలబడి వాళ్ళ పైకి ఎక్కి త్రిశూలంతో పైకి ఎత్తే సీన్ చాలా బాగుంది. సర్జికల్ స్ట్రైక్, సనాతన ధర్మం, మతం గురించి చెప్పిన డైలాగ్స్ దేశవ్యాప్తంగా ఖచ్చితంగా పిలుతాయి. ఇక తలనొప్పిలా ఉన్న ఇవేం సీన్స్ అనిపించే ఈ సీన్స్ చూస్తే స్నిప్పర్ తో షూట్ చేసే ఒకే దెబ్బకు 3 పిట్టలు అన్నట్టు అదేం కాల్చుడు బోయపాటి. ఇలాంటి సీన్స్ కి హిందీలో నీలోఫర్ టీ ఖర్చు కూడా రాదు. లైక్ ఓజీ మూవీలా నరసింహ అవతారం సగం కనిపించకుండా పూర్ విఎఫ్ఎక్స్. ఈ సీన్స్ చూడండి. విలన్ కి ఎన్ని శక్తులు ఉన్నా ఆ షర్ట్ ఇలా తీస్తే పిశాచులు రావడం ఏంటి బోయపాటి గారు? ఇలాంటి సీన్స్ బాలయ్య బాబు ఫ్యాన్స్ చూస్తారేమో, కానీ బాలీవుడ్, కోలీవుడ్, వేరే లాంగ్వేజ్ లో మాత్రం ఎవడికి కావాలి ఈ పొగరు అని తిప్పి ముఖం మీద కొడతారు. విలన్ కళ్ళు తెరిస్తే భస్మం అయ్యే సీన్ చూశాం. ఇలా ఎలక్ట్రిక్ షాక్ రావడం ఏంటి మీరే చెప్పండి బాలయ్య ఫ్యాన్స్. త్రిశూలంతో గన్ ఫైరింగ్ సీన్ బాగుంది, కానీ కేజీఎఫ్ ని దించాడు అనిపించింది. మహాకుంభమేళా 8 కంఠాలు తెగాలి, రక్తం చిందాలి, ఒకే మతం, ఒకే దేశం, ఎక్కడికి వెళ్ళినా కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇది హిందీలో కూడా పేరుతుంది. మొత్తానికి విజువల్స్ ఎన్బికే విశ్వరూపం, బోయపాటి తాండవం, తమనన్న ఊచకోత మూవీ మాత్రం సూపర్ గా ఉండబోతుంది. మొత్తంగా చూస్తే చెప్తున్నా, ఇంట్రో, ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ విల్ గివ్ యూ పీక్ హై ఎవర్. సో బాలయ్య ఫ్యాన్స్, మీ ఎక్స్పెక్టేషన్ ని ఈ ట్రైలర్ చేరుకుందా? బీజిఎం మాత్రం అద్దిరిపోయింది. మీ ఎక్స్పెక్టేషన్ చేరుకుందా లేదా కామెంట్ బాక్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.